రాష్ట్రంలో మహిళలు బాగుపడుతుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వడం లేదని విమర్శించారు మంత్రి సీతక్క. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పర్యటించిన ఆమె సుమారు 35 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు 80 కోట్ల విలువైన చెక్కులను అందించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నామన్నారు. మహిళల కోసం 19 రకాల వ్యాపారాలు పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వం గుట్టలు పుట్టలకు రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత బీఆర్ఎస్ కు లేదన్నారు సీతక్క. మహిళలు తలుచుకుంటే దేశాన్నే ఏలగలుగుతారన్నారు సీతక్క. వర్గం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేయబడ్డది. రోడ్లు లేవు, సీసీలు లేవు, అదేవిధంగా పేదలకు సంక్షేమం అందలేదు. అలాంటి అన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు దాదాపుగా 31 కోట్లతోటి రోడ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా భవనాలు, అదేవిధంగా మరి కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. అదే కాకుండా మహిళా సంఘాలకు కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయలు మరి బ్యాంక్ లింకేజ్ల ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వారికి అందజేయడం జరిగింది. మహిళల యొక్క ఎదుగుదలే సమాజ ఎదుగుదల, మహిళా అభివృద్ధి సమాజ అభివృద్ధి అని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి స్ఫూర్తితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలను పెద్ద ఎత్తున మహిళా సంఘాలలో చేర్పించాలి, 1 కోటి మంది చేయాలి, వాళ్ళను కోటీశ్వర్లను చేయాలని కలలతోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఉచిత బస్సు కానీ, మహిళా సంఘాలకు వివిధ వ్యాపారాలు కానీ, హైదరాబాద్ శిల్పకళ వేదికగా మరి మార్కెటింగ్ సౌకర్యం కానీ, మరి ఉచితంగా విద్యుత్ కానీ ఇళ్లకు, అదేవిధంగా గ్యాస్ కూడా 500కి ఇవ్వడం కానీ, ఇవన్నీ మహిళల మీద భారం పడకుండా స్వేచ్ఛగా వాళ్ళు వ్యాపార రంగంలో రాణించాలని లక్ష్యంతో పనిచేస్తాను. ఇవన్నీ వదిలిపెట్టి ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఎప్పుడు పంచుతారంటున్నారు. అయ్యా, ఏడాదిలో మీరు ఒక చీర పంచారు, కానీ మేము రోజు వాళ్ళు ఎప్పుడైనా ఏ అవసరంకైనా వెళ్ళిపోతే ఉచితంగా బస్సు ప్రయాణం నడుస్తుంది. మీరు ఈరోజు 100 ఎకరాల ఫామ్ హౌస్లలో కూడా ఫ్రీ కరెంటు పెట్టుకున్నారు, కానీ పేదింటి బిడ్డలకు ఉచితంగా 100 యూనిట్లు కూడా మీరు కరెంట్ ఇవ్వలేదు. ఇవాళ మేము ఉచితంగా కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఆ రోజు మేము 500 ఉన్న గ్యాస్ మీరు వచ్చిన తర్వాత 1200 పెంచి వాళ్ళ దగ్గర 700 అదనంగా గుంజిరు, కానీ ఈరోజు 500కే గ్యాస్ ఇస్తున్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేక ఇవాళ రైతు భరోసా కూడా ఇస్తూ ఉంటే పేదోళ్ళకి పోతుంది రైతు భరోసా. ఎందుకు గుట్టకి ఇవ్వమంటారు? అలా దున్నం దానికి ఎందుకు ఇస్తారా? మీలాంటి వాళ్ళు దున్నకుండా పట్టాలు చేసుకున్నారు. ఈడ సాగులో ఉన్న వాళ్ళకే పట్టాలు లేవు. అలాంటి వాళ్ళకు అసలు పంట పండించే కష్టపడే రైతన్నకు రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేము. మీరు కేవలం మరి రోడ్ల మీద కూడా ఇచ్చుకున్నారు. అట్లా 22,000 కోట్లు అది ఎవరి సొమ్ము? పబ్లిక్ సొమ్ము. నీకు ఇష్టం వచ్చినట్టు పంచుకోవడానికి నీ ఇంట్లో సొమ్మ, నీ ఫామ్ హౌస్ సొమ్మ? అర్థం చేసుకోవాలి, అడగాలి. ఇక్కడటువంటి యువత కూడా, రాష్ట్ర మహిళలు కానీ యువకులు కానీ అందరికీ అంటే ఆయన ఆల్రెడీ 1000 ఎకరాలను ఆసామి కూడా రైతు బంధు ఇవ్వంటే ఎట్లా నడుతుంది ఇది? మరి అసలు లేనని పరిస్థితి ఏం కావాలి?